నేను ఒకటి వేస్తే ఒకటి లేచిందండి. పాలకూర వేసాను యాక్చువల్గా. ఇందులో చూడండి మధ్యలోని ఇవేంటివి దోసపాదులు లేచాయి. అంటే ఎక్కడో విత్తనము కింద ఉండిపోయింది అనమాట, అందుకని లేచాయి. పాలకూర మాత్రం చూడండి అక్కడక్కడ ఇదిగో ఇక్కడ లేచింది. అలాగే కొన్ని విత్తనాలు ఇందులో కూడా వేసాను. ఇందులో కూడా ఒక 3 మాత్రమే లేచేయండి. 1 2 3 పాలకూర విత్తనాలు సరైన మంచి జాతి విత్తనాలు అయితే నాకు దొరకటం లేదు. ఒక్కసారి మాత్రం ఒక రైతు ద్వారా నాకు దొరికాయి అంతే. మరి ఇంకా ఆ తర్వాత నుంచి దొరకట్లేదు. ఈ కొన్న ప్యాకెట్స్ వేసినా కూడా లేవడం లేదు. మిగతా అన్నీ కూడా దోస అన్నీ లేస్తున్నాయి, కానీ పాలకూర మాత్రం సరిగా లేవడం లేదు. అయితే ఇన్ని దోస అయిపోయాయి కాబట్టి 1 2 ఉంచి మిగతా అవి ట్రాన్స్ప్లాంట్ చేసేయాలి. కనీసం దోస అయినా కాస్తుందని. పాలకూర అయితే లేవలేదు చూడండి, ఇగో లేవలేదు. అదే సంగతి అన్నమాట. పాలకూర విత్తనాలు దొరకట్లేదు నాకు ఎక్కడైనా సరే.